అసలు మెయిన్ టాపిక్ హరిహర వీరమల్లు సినిమా పవన్ కళ్యాణ్ గారి సినిమా గురించి పవన్ పిఎస్పికే ఫ్యాన్స్ అందరూ కూడా అసలు అల్లల్లాడిపోతున్నారు. అసలు దాని గురించి ఎక్కడ ఏ ఇన్ఫర్మేషన్ లేదు. ఇంకో పక్కన గేమ్ చేంజరు మీరు రాస్తున్న సినిమాలు గేమ్ చేంజర్ ఎలాగొచ్చింది ఏంటి అసలు? గేమ్ చేంజర్ నెక్స్ట్ లెవెల్ మూవీ సార్. అవునా? అదే ఇందాకే శంకర్ గారితో కూడా మీరు మాట్లాడి మరీ వచ్చారు ఇక్కడికి. అవును, అద్భుతమైన సినిమా అది గేమ్ చేంజర్, నెక్స్ట్ లెవెల్ మూవీ. హరిహర వీరమల్లు ఎక్స్ట్రాడినరీ మూవీ, దేర్ ఈజ్ నో డౌట్ ఇట్. అంటే గేమ్ చేంజర్ అన్నది నిజంగా వీళ్ళు అఫ్కోర్స్ ఇప్పుడు రామ్ చరణ్కి ఈ రోజున ఆల్రెడీ హెస్ టచ్డ్ ది టాప్ ఆఫ్ ది గ్లోబ్. ప్రపంచంలోనే హాలీవుడ్ వాళ్ళే సినిమాలు చేయమని అడుగుతున్న స్టేజ్కి వచ్చేసాడు రామ్ చరణ్. ఇట్స్ ఎ వెరీ రేర్ ఫీట్ ఫర్ ఏ రీజనల్ హీరో. నార్త్ వరకు వెళ్ళడమే కష్టం, బాలీవుడ్ వరకు, అలాంటిది వరల్డ్ హాలీవుడ్ వరకు. బట్ గేమ్ చేంజర్ అన్నది ఆ మాట, ఆ టైటిల్ రామ్ చరణ్ కెరీర్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది సార్? సినిమా సామాన్య సినిమా కాదు సార్ గేమ్ చేంజరు. మీకు అసలు ప్రతి సీను, ప్రతి షాటు మనం ఒక అద్భుతాన్ని చూస్తున్న ఫీలింగ్ కలిగిస్తుంది అది. ఆ సినిమా ఇప్పుడు త్రిబుల్-ఆర్ ఏ విధంగా అయితే ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిందో గేమ్ చేంజర్ కూడా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. అవునా? ఆ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కళ్ళది. ఓకే. అంటే శంకరు ఈ మధ్య రోజుల్లో కొంచెం స్లాక్ పీరియడ్లో ఉన్నాడు డైరెక్టర్గా అన్నది ఒకటి బాగా వినిపిస్తుంది సార్. అంటే తను బాగా ఆవిష్కరించుకోగలిగేటండి ఈ సినిమాలో. అంటే మళ్ళీ ఒక పాత శంకర్ కనిపిస్తారు, ఒక భారతీయుడు అలాంటి సినిమాలు. సార్ ఇప్పుడు ఒక సినిమా ఫ్లాప్ అయిందంటే దానికి 100 కారణాలు ఉంటాయండి. ఒక సినిమా ఫ్లాప్ అయినా హిట్ అయినా 100 కారణాలు ఉంటాయి. హిట్ అయితే మనం పడ్డ కష్టం ఒక సరైన వేలో వెళ్ళింది. అదే మీ ఇందాక చెప్పినట్టు ప్రతిభ అన్నది ఎలా కష్టపడాలి, ఎక్కడ కష్టపడాలి, ఒక సరైన వేలో మనం కష్టపడ్డాము, మన కష్టానికి ఫలితం దక్కింది అని అర్థం. ఫెయిల్ అయిందంటే ఆ కష్టం సరైన పద్ధతిలో పడలేదు, సరైన పద్ధతిలో కష్టపడే అవకాశం రాకపోవడానికి కూడా 100 రకాల కారణాలు ఉంటాయి. సరైన పద్ధతిలో కష్టపడడానికి మనకు కష్టపడటం చేత కాదంటే అంతకుముందు ఆల్రెడీ రుజువైంది కదా. సరైన పద్ధతిలో కష్టపడగలడు, సరైన పద్ధతిలో ఆయన ఫలితాన్ని తీసుకురాగలడు, ఒక క్లాసిక్స్ ఇవ్వగలడు, ప్రపంచాన్ని షేక్ చేయగలడు అని చెప్పేసి ఆల్రెడీ ప్రూవ్డ్. అవునండి, ఆల్రెడీ ప్రూవ్డ్. రోబో లాంటి సినిమా ఎవరు ఊహించని సినిమా తీశాడు కదా. అంతే కదా, ఎవరు ఊహించని సినిమా తీశాడు, ఇప్పుడో తీసాడు ఆయన ఇన్ని. అవునండి. ఆ తర్వాత 1-2 ఫ్లాపులు వచ్చినాయి అంటే దాని అర్థం ఆయనకి తెలియకో ఆయన చెయ్యకో కాదండి. రకరకాల సర్కమ్స్టాన్సెస్ ఉంటాయి, రకరకాల కారణాలు ఉంటాయి. కానీ అంత పెద్ద డైరెక్టర్ అలాంటి వాటికి లొంగిపోవాల్సిన అవసరం లేదు. అసలు లొంగిపోవాల్సిన అవసరం లేదు సార్. ఇప్పుడు లొంగిపోవాల్సిన అవసరం లేదండి. అంటే కారణాలు మనం లొంగకపోయినా కానీ ఏదో జరుగుతూ ఉంటాయి, ఇది మనకు తెలియదు. ఇన్ని ఆయన దగ్గర కూర్చుంటే చెప్తాడు ఆయన, సమయం సందర్భం అంతే అంతే. ఆ సమయం సందర్భం 100 ఉంటాయి. అంటే ఇప్పుడు రోబోతో అసలు ఇండియన్ సినిమాని ఒక రేంజ్కి తీసుకెళ్ళిన వాడు శంకర్. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. మీరు ఇందాక అన్నట్టుగా ఆల్రెడీ ప్రూవ్డ్ కంటెంట్ శంకర్. బట్ రామ్ చరణ్ వరకు వచ్చేసరికి ఇప్పుడు రామ్ చరణ్ ఈజ్ ఆన్ ది టాప్ ఆఫ్ ది వరల్డ్. టాప్ ఆఫ్ ది వరల్డ్. ఇప్పుడు తను తీసే సినిమా ఊరికే సౌత్కి సరిపోదు, లేకపోతే ఇండియన్ బౌండరీస్కి సరిపోదు. ఒక యూనివర్సల్ అపీలో లేకపోతే ఒక యూనివర్సల్ ఎక్స్పోజర్ ఉండేటట్టుగా ఉన్న కథ అయితే ఉంటుంది. అంతేనా? అలాగే ఉంటుందండి. యూనివర్సల్ అపీల్ ఉంటుంది సినిమా. అంతేనా? అంటే ఏంటి, రామ్ చరణ్ ఫుల్ మాస్గా ఉంటాడా, లేకపోతే ఏంటి సార్? మాస్గా ఉంటాడు, క్లాస్గా ఉంటాడు, అఫీషియల్గా ఉంటాడు, హుందాగా ఉంటాడు, రగ్గిడ్గా ఉంటాడు. ఒక మనిషి జీవితంలో ఎన్ని రకాలుగా ఉంటాడో అన్ని రకాలుగా ఉంటాడు ఆ సినిమాలో. ఓకే. ఏంటి కంటెంట్ ఏంటి సార్ గేమ్ చేంజర్? కాదు ఊరికే అంటే మామూలుగా శంకర్ సినిమాల్లాగే మనం మాట్లాడుకుందాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోబో ఒక డిఫరెంట్ ఫిల్ము, ఒక భారతీయుడు ఇంకోటి, జెంటిల్మెన్ ఇంకోటి, జీన్స్ ఇంకోటి. ఇదేంటి ఫ్యామిలీ డ్రామావా లేకపోతే ఏంటి సార్ ఇది? ఎక్కడ ఏమీ లేదు దాని గురించి. గేమ్ చేంజరు అంతే అంతే. దాని గురించి ఏం చెప్పాలన్నా కూడాను డైరెక్టర్ గారి నుంచే వస్తుందండి. డైరెక్టర్ గారు ఇది ఒక పలానా విషయం లీక్ చేయండి, బయటికి వదలండి అన్నప్పుడు అది వస్తుంది బయటికి. ఓకే. పైగా అక్కడేమో శంకర్, ఇక్కడేమో రామ్ చరణ్, అవతల కట్ చేస్తే దిల్ రాజు గారు, ఈ కట్ చేస్తే బుర్రా సాయి మాధవ్ గారు. నాదే ఏంటి అసలు ఈ బేబత్సం? మెయిన్ వాళ్ళు
ఆఫ్ కోర్స్ నాదేముంది కానీ అంటే కాదు సార్, నేను ఆ అనేది సినిమాకి అది కాదు సార్, పనిచేసే మీ అవకాశం నాకు క్రాఫ్ట్ వచ్చింది. మీ క్రాఫ్ట్కి మీరండి. ఆ, ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు అనుకోండి, తన క్రాఫ్ట్కి తను, మీరు అందరూ మూల స్తంభాలు కదా సినిమాకి. దట్స్ వాట్ ఐ మెంట్. అవును అవును. అయితే ఏంటంటే అక్కడ శంకర్ గారు, దిల్ రాజు గారు, చరణ్ బాబు ఈ ముగ్గురు ఏ అప్డేట్ ఎప్పుడు వదలాలో వాళ్ళు వదులుతారు. దిల్ రాజు గారు కూడా చేతులు ఎత్తేసాడు, నన్ను రిలీజ్ డేట్ అడగండి, ఎప్పుడు శంకర్ కంప్లీట్ యూ కెన్ అనౌన్స్ ది డేట్ అంటే అప్పుడు నేను అనౌన్స్ చేస్తాను, అంతవరకు నేను అనౌన్స్ చేయను. దిల్ రాజు గారు ఎప్పుడు చేతులు ఎత్తారు సార్. చేతులు ఎక్కడ ఉంది సెన్స్, చేతులు ఎక్కడ ఉంది సెన్స్. మీ రిలీజ్ ఎప్పుడండి అని అడిగితే నార్మల్గా అతను చాలా డేరింగ్గా నాకేం తెలియదు అని చెప్పటం కూడా అది కూడా అప్డేట్. ఎప్పుడు నాకేం తెలియదని చెప్పాలనుకున్నారు, చెప్పారు. సార్ మీరు మాటల రచయిత, గొప్ప మాటల రచయిత. నేను దానికి ఎన్నోసార్లు నేను రాయడం కూడా నేను రాశాను. మీరు అవన్నీ ఇప్పుడు చెప్తే ఎంత కన్ఫ్యూజ్ అవుతాం సార్ మేము. మీరు ఏదైనా గేమ్ చేంజర్ అంటే ఇగోనండి గ్యాంగ్ లీడర్లో ఉంటుంది, లేకపోతే పసివాడి ప్రాణంలో ఉంటుంది, లేకపోతే ఇంకేదోలా ఉంటుందని అంటే కొంతవరకు సంతృప్తి. ఇప్పుడు ఎప్పుడు ఏ అప్డేట్ బయటకు వదలాలనేది నేను చాలా క్లియర్గా చెప్పాను. అదేలేదు, మొత్తం ఆయన చెప్తాడు, ఇదిగో ఈ అప్డేట్ ఇప్పుడు వదలండి అంటే అది బయటకు వస్తుంది. ఎప్పుడు రిలీజ్ సార్? ఏది అది కూడా వాళ్ళే చెప్తారు సార్. మీరు చాలా బాగా మీకు బాగా ట్రైనింగ్ ఇచ్చారు సార్. అసలు ట్రైనింగ్ ఇచ్చేదే ఉంది, నిజం అదే. అంతే. సరే వస్తుంది సినిమా. నేను ఒకటి చెప్తా, ఎక్స్ట్రాడినరీ మూవీ, అద్భుతమైన సినిమా. బ్యాక్ డ్రాప్ ఏమండి? బ్యాక్ డ్రాప్ చెప్తారు, అదే బ్యాక్ డ్రాప్. సరే, హరిహర వీరమల్ ఏంటి సార్, ఎందుకు గ్యాప్ వస్తుంది హరిహర వీరమల్కి? అంటే ఎందుకు గ్యాప్ వస్తుందనేది కూడా నాకు యాక్చువల్గా తెలియదండి, వాస్తవం చెప్పాలంటే. నేను అనుకోవడం ఏంటంటే ఎలక్షన్లు ఎన్ని ఉన్నాయి కదా సార్. ఓకే, ఎలక్షన్లు కానీ అది చాలా పెద్ద పెద్ద భారీ ఎత్తు సెట్లు, కళ్యాణ్ ఒరిజినల్ సైజు. కళ్యాణ్ గారు చాలా ప్రేమించారు ఆ సినిమాని, చాలా ప్రేమించారు, ఆ కథని ప్రేమించారు. అది కూడా అంతే, ఒక న్యూ వరల్డ్ అది. ఆయనకి కొత్త సినిమా కళ్యాణ్ గారికి, ఫస్ట్ టైం ఆయన చేస్తున్న ఫోక్లర్ మూవీ. ఫోక్లర్ మూవీ ఒక హిస్టారికల్ బ్యాక్డ్రాప్ ఉన్నటువంటి ఫోక్లర్ మూవీ. అవునండి, నేపథ్యం హిస్టారికల్ నేపథ్యం, చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి ఒక కల్పిత కథ. అదే ఒక సామాన్యుడు ఒక పాదుషాన్ని ఎదిరించే కథ. అది సామాన్యమైన కథ కాదు అది. అది కృష్ణ గారికి ఏ ముహూర్తంలో ఆయన మస్తిష్కంలో నుంచి వచ్చిందో కానీ. మరి ఏంటి కృష్ణ గారి ప్రాజెక్ట్ వదిలేసాడని ఇంకో డైరెక్టర్ చేయబోదు న్యూస్లన్నీ ఏంటంటే? నేను కూడా వింటున్నాను సార్, నాకు కూడా తెలియదు అది. నేను కూడా నా దగ్గర వచ్చింది అది. అదే అంటున్నా, మొత్తం అన్ని చోట్ల ఉంది ఆ మాట. అవునవునవును, ఏదో కృష్ణ గారు ఎక్కడో అప్సెట్ అయ్యాడు వచ్చిందండి. నేను కూడా విన్నాను కానీ అందులో నిజానిజాలు ఏంటో నాకు తెలియదు. ఓకే ఓకే, ఎంతవరకు కంప్లీట్ అయింది సార్ ఈ సినిమా? అయిపోయిందండి, 50% పైన అయిపోయింది సినిమాది. ఓకే, 50% పైన అయిపోయింది. వస్తామని నేను న్యూస్లో వస్తూ ఉన్నాయి. ఇప్పుడు నేను ఫోన్ చేసి అడగలేను కదా సార్, కృష్ణ గారు ఫోన్ చేసి ఏంటి సార్ ఏంటి మీరు సినిమా వదిలేసారంట కదా, ఏంటని అడగలేరు కదా. మీరు వదిలేశారంట ఏంటి, ఏం జరిగిందండి నేను ఫోన్ చేసి అడగలేను కదా. అట్లాంటివన్నీ అవును, ఏమైనా ఉంటే ఆయనే చెప్తాడు నాకు. అవును. సో నేను అనవసరంగా ఇట్లాంటివన్నీ నాకు వినిపిస్తా, ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ ఏవో వినిపిస్తూ ఉంటాయి సార్. అవును, వినిపించేది ఉంది, గాల్లో వస్తూ ఉంటాయి మాటలు, చెవుల్లో పడుతూ ఉంటాయి. అంటే ఇది చిన్న మాట కాదు కదా సార్, జస్ట్ లైక్ దట్ అనేసే మాట కాదు కదా. అదేనండి, అది ఎందుకు వచ్చిందో మనకు తెలియదు. ఒక 200 కోట్ల బడ్జెట్ సినిమా అంటే నేను అంటే ఏంటంటే సార్, మనకు వినిపించకుండా ఉండదంటున్నాను నేను. ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి, ఇండస్ట్రీ ఏముంది సార్, ఒక చిన్న గ్రామం ఇది. అవునండి, ప్రపంచం మొత్తానికి నచ్చే చిన్న గ్రామం. అవును, ఇండస్ట్రీ ప్రపంచం మొత్తం ఆనందం, ప్రపంచం మొత్తానికి వినోదాన్ని పంచే ఓ చిన్న గ్రామం. అవును, ఆకర్షణీయమైన గ్రామం. ఈ గ్రామంలో ఎక్కడ ఏం జరిగినా కూడాను అందరికి వినిపిస్తుంది, వెంటనే వినిపిస్తుంది. వినిపించకుండా మనం ఏం చేయలేదు. ఏదో రచ్చబండ దగ్గర నిలబడి టమ్కేసినట్టే, అంతే టమ్కేసినట్టే. ఎవరికి తెలియదు, ఎవరికి వినిపించదు అంటే పిచ్చితనం, అది పిచ్చితనం తెలుస్తుంది. బట్ వెనక ఏం జరిగింది ఏంటనేది తెలుసుకోవడానికి కొన్ని లిమిట్స్ ఉంటాయి మనకి. ఇప్పుడు ఏదన్నా నాకు తెలియాల్సింది ఏదన్నా ఉంటే కృష్ణ గారే చెప్తారు. స్క్రిప్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది, లాస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఎప్పుడు స్క్రిప్ట్ కంప్లీట్ అయిపోయింది. 200 కోట్ల బడ్జెట్ అంట సినిమా. నేను చాలాసార్లు రాశాను, తెనాలి రామలింగడి హాస్యం, చాణక్యుడి తాలూకా నీతి రెండు కలిసిన ఒక క్యారెక్టరు ఇది. అంటే ఒకవేళ మీరు అన్నట్టు ఒకవేళ డైరెక్టర్ మారాడు అనుకోండి, అది ఎంతకంటే నిజం నాకు తెలియదు. మనం ఓపెన్గా మాట్లాడుకుంటున్నాం అంతే, కెమెరా ముందు నిల్చుకుని ఓపెన్గా మాట్లాడుకుంటాం కూర్చొని. ఏం జరిగిందని తెలియదు. నాకు తెలిసే విషయం అయితే కృష్ణ గారే నాకు ఫోన్ చేసి చెప్తారు,
ఆయన నాకు చెప్పలేదు అంటే నాకు తెలియకూడని విషయం అని అర్థం. అవును. తెలియాల్సిన అవసరం లేదని విషయం లేదనుకుంటే తెలియాల్సిన అవసరం లేదనుకోవచ్చు, లేకపోతే తెలియకూడదు అనుకోవచ్చు, ఏదైనా కానీ దీనికి కూడా మీకు అప్డేట్ రావాలి. సో ఆయన ఆ విషయం ఏంటో నాకు తెలియదు. బట్ ఒకవేళ స్క్రిప్ట్ కంప్లీట్ అయింది కానీ ఒకవేళ డైరెక్టర్ మారాడు అనుకోండి, డైరెక్టర్ ఇష్టం స్క్రిప్ట్ మార్చుకోవచ్చు. ఓకే, ఆ అవకాశం కూడా ఉంది. అంతేగా, అది డైరెక్టర్ ఇష్టం. వచ్చే కొత్త డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో అతనికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు, నచ్చితే యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో కావచ్చు, నచ్చకపోతే మార్చుకోవచ్చు, ఏదైనా జరగవచ్చు. అదే.